హలో ఎవ్రీవన్. సో మనకి ఇటు జేఈలో కానీ అటు ఎంసెట్ లో కానీ చాలా 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 హై వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వెక్టార్స్ అండ్ 3D కదా. మరి వెక్టార్స్ అండ్ 3D ఓకే, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేశారు, ఆ కాన్సెప్ట్స్ చదివారు, ఈ కాన్సెప్ట్స్ చదివారు. ఒక్కసారి ఒక క్విక్ ఫార్ములా రివిజన్ చూద్దామా మనం వెక్టార్స్ అండ్ 3D లో. సో ఈ రోజు ఈ వీడియోలో మనము వెక్టార్స్ అండ్ 3D కి సంబంధించి ఏ ఏ ఫార్ములాస్ ఉంటాయి, ఏంటి, దేని డెఫినేషన్ ఏది, ఏ క్వశ్చన్ ఎలా ఏ ఫార్ములా యూజ్ చేసి సింప్లిఫై చేయాలి అనేది ఒక క్విక్ రివిజన్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకే, సో ఫస్ట్ అసలు వెక్టార్ అంటే ఏంటమ్మా? ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మాగ్నిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ లెంత్. దానికి లెంత్ ఉండాలి, ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉండాలి. విచ్ హ్యాస్ బోత్ మాగ్నిట్యూడ్ అంటే దాని లెంత్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అది వెళ్తుంది డైరెక్షన్, ఇటు వెళ్తుందా ఇటు వెళ్తుందా ఇటు వెళ్తుందా ఇటు వెళ్తుందా, ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉండాలి. ఓకేనా? ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, దాన్ని మనం వెక్టార్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏబి అంటే ఏ దగ్గర మొదలై బి దగ్గరికి వెళ్తుంది వెక్టార్. దాని లెంత్ ఎంత? లెంత్ ఈజ్ నథింగ్ బట్ magnitude of AB. Magnitude of AB equal to under root of I coefficient whole square plus J coefficient whole square plus K coefficient whole square. జనరల్ గా AB వెక్టార్ అంటే xi ప్లస్ yj ప్లస్ zk. దాని మాగ్నిట్యూడ్ కావాలి ఇప్పుడు నాకు. దాని మాగ్నిట్యూడ్ ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ఎక్కడ ఉంది చెప్పాలి. O ఈస్ ఫిక్స్డ్. పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ పాయింట్ P ఈస్ OP. P అనే పాయింట్ x, y, z అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ x, y, z. O ఈజ్ నథింగ్ బట్ 0, 0, 0. O నుంచి P కి, P అనే పాయింట్ కి O కి ఒక వెక్టార్ రాయాలి. పొజిషన్ వెక్టార్ అంటే OP విచ్ ఈజ్ నథింగ్ బట్ xi ప్లస్ yj ప్లస్ zk. నెక్స్ట్, సెక్షన్ ఫార్ములా. మనం 2D లో సెక్షన్ ఫార్ములా చూసాం, గుర్తుందా? 2D లో సెక్షన్ ఫార్ములా ఏముంటది? ఇంటర్నల్ డివిజన్ అయితేనేమో mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. AB అనే ఒక లైన్ ని P అనే పాయింట్ m:3 అనే రేషియోలో డివైడ్ చేస్తే, సిమిలర్లీ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తే mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n. అది నాకు 2D జామెట్రీలో ఫార్ములా. ఇక్కడ వెక్టార్స్ కి వచ్చేసరికి సేమ్ నాన్న. ఒకవేళ నీకు ఇంటర్నల్ డివిజన్ కావాలా, ఆర్ ఈక్వల్ టు ఎంఏ ప్లస్ ఎన్బి బై ఎం ప్లస్ ఎన్. ఎంఎన్ అనేది రేషియో, ఏబి అనే వెక్టార్. ఏబి అనే లైన్ ని ఆర్ అనే వెక్టార్ ఎంత కట్ చేస్తుంది అంటే ఎంఏ ప్లస్ ఎన్బి బై ఎం ప్లస్ ఎన్, ఎంఏ మైనస్ ఎన్బి బై ఎం మైనస్ ఎన్. అక్కడ పాయింట్ కనుక్కుంటాము, ఇక్కడ మనం వెక్టార్ కనుక్కుంటున్నాము. మిడ్ పాయింట్ ఫార్ములా అక్కడ ఏంటి? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ బై 2 చేస్తే ఏకి బికి మధ్యలో ఉన్నది వస్తుంది మనకి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ టైప్స్. జీరో వెక్టార్. జీరో వెక్టార్ విత్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ వి కెన్ సే. ఏంటన్నా జీరో వెక్టార్ అంటే ఏ వెక్టార్ హూజ్ మాగ్నిట్యూడ్ ఈజ్ జీరో. ఒక వెక్టార్ కి మాగ్నిట్యూడ్ జీరో ఉంటే మనం దాన్ని జీరో వెక్టార్ అంటాం. అండ్ నో స్పెసిఫిక్ డైరెక్షన్. ఏ డైరెక్ట్ పోవట్లేదు, ఎందుకంటే జీరో అంటే అక్కడే ఉంది కదా, ఇక్కడ ఉందో అక్కడే ఉంది. ఏదైనా లెంత్ ఉంటే కదా ఓకే 5 యూనిట్స్ ఇటు వెళ్ళింది, 5 యూనిట్స్ అటు వెళ్ళింది, 5 యూనిట్స్ ఇటు వెళ్ళింది అని చెప్పడానికి. ఎటు వెళ్ళట్లే, ఎక్కడ ఉందో అక్కడే ఉంది అంటే whose magnitude is 0 and no specific direction. జీరో వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ ఎంతమ్మా? జీరో. దీనికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. యూనిట్ వెక్టార్ whose magnitude is unity. Unity is nothing but 1. యూనిట్ వెక్టార్ అంటే ఒక వెక్టార్, దాని మాగ్నిట్యూడ్ 1 యూనిట్ ఉంది అనేసి మీకు చాలా క్వశ్చన్స్ లో వస్తుంది. లెట్ ఏబిఏ యూనిట్ వెక్టార్, లెట్ బిబిఏ యూనిట్ వెక్టార్, లెట్ ఆర్బిఏ యూనిట్ వెక్టార్. వాడు యూనిట్ వెక్టార్ అన్నాడు క్వశ్చన్ లో అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? magnitude of r equal to 1. ABA యూనిట్ వెక్టర్ అంటే magnitude of A equal to 1. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. magnitude of B equal to 1. యూనిట్ వెక్టర్ అంటే దాని magnitude మీకు తెలుసు 1. నెక్స్ట్, ఇది రెండు రకాలుగా ఉంటుందమ్మా. A is a యూనిట్ వెక్టార్ అన్నాడా, దాని magnitude 1. A అనేది ఒక వెక్టార్, ఆ వెక్టార్ కి యూనిట్ వెక్టార్ కనుక్కోండి అంటాడు. ఒక వెక్టార్ ఇచ్చేసేసి xi ప్లస్ yj ప్లస్ zk అనే ఒక వెక్టార్ ఇచ్చి దానికి యూనిట్ వెక్టార్ కనుక్కోండి అంటాడు. యూనిట్ వెక్టార్ మనం కనుక్కోవాలి అంటే దాన్ని క్యాప్ తో రిప్రజెంట్ చేస్తాం. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ విచ్ ఈస్ నథింగ్ బట్, ఒకవేళ నాకు ఏ వెక్టార్ xi ప్లస్ yj ప్లస్ zk ఉంటే ఇక్కడ ఏముందంటే xi ప్లస్ yj ప్లస్ zk బై మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ విచ్ మీన్స్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇలా కనుక్కుంటాం. ఒక వెక్టార్ కి మాగ్నిట్యూడ్, ఒక వెక్టార్ కి యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి అంటే దాని మాగ్నిట్యూడ్ తో డివైడ్ చేస్తాము. జనరల్ గా ఏ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్, బి ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ ఇచ్చాడంటే వాడే ఇచ్చినట్టు దాని మాగ్నిట్యూడ్ మనకి 1 అని. నెక్స్ట్, కో ఇనిషియల్ వెక్టార్స్. విత్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సే కో ఇనిషియల్ అంటే
ఆ వెక్టార్స్ కి స్టార్టింగ్ పాయింట్ సేమ్. కోఇనిషియల్ వెక్టార్స్ అంటే వెక్టార్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఇనిషియల్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఉంటది. నెక్స్ట్ సిమిలర్లీ కోటర్మినల్ వెక్టార్స్ అంటే వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ టర్మినల్ పాయింట్, ఎండింగ్ పాయింట్ సేమ్ ఉంటే కోటర్మినల్ వెక్టార్స్, స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఉంటే కోఇనిషియల్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో షూర్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. కొలీనియర్ ఆర్ ప్యారలల్. మనకి 2Dలో 2 డైమెన్షనల్ జామెట్రీలో కొలీనియర్ వేరు, ప్యారలల్ వేరు. కానీ 3 డైమెన్షనల్ జామెట్రీలో ఇలా ఉందమ్మా. అటు నుంచి చూస్తుంటే ఈ డైరెక్షన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రెండు కొలీనియర్ ఉన్నాయండి. ఇదే ఈ రెండింటిని పైనుంచి చూస్తుంటే ఎలా ఉంది? పైనుంచి చూస్తుంటే రెండు ప్యారలల్ అన్నట్టు ఉంది కదా, రైట్? అందుకే ఈ 2Dలోనేమో కొలీనియర్ వేరు, 2Dలో ప్యారలల్ అంటే ఇలా ఉండాలి. ఇలా ఉంటే నీకు అవి ప్యారలల్ ఉంటాయి, ఇలా ఉంటే కొలీనియర్ ఉంటాయి 2Dలో. ఎందుకు 2Dలో నువ్వు ఓన్లీ ఇదే డైరెక్షన్ నుంచి చూస్తున్నావు కాబట్టి. 3Dలో అంటే ఏంటి? నేను ఇటు నుంచి అన్నా చూడొచ్చు, ఇటు నుంచి అన్నా చూడొచ్చు. సో 3Dలో ఇలా చూస్తే కొలీనియర్, ఇదే దీన్ని నేను పైనుంచి చూసాను అనుకో ఏమవుతుంది? ప్యారలల్ అవుతుంది. సేమ్ థింగ్, రైట్? అందుకే కొలీనియర్ అన్నా ప్యారలల్ అన్నా 3Dలో ఒకటే మీనింగ్. సో వెక్టార్స్ ప్యారలల్ అన్నా కొలీనియర్ అన్నా ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోవడం, 2 వెక్టార్స్ ఆర్ ప్యారలల్. క్వశ్చన్స్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మీకు జేఈలో. 2 వెక్టార్స్ ఆర్ ప్యారలల్ లేదా 2 వెక్టార్స్ ఆర్ కొలీనియర్ అంటాడు. ప్యారలల్ అని ఇచ్చినా కొలీనియర్ అని ఇచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ కి ప్రపోర్షన్ లో ఉంటుంది. ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ కి ప్రపోర్షన్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వెక్టార్ ఉంది నా దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ ఏ వెక్టార్ ఏ, a1i plus a2j plus a3k, and we are having a vector b, b1i plus b2j plus b3k. దెన్ రిమెంబర్, ఇలా మన దగ్గర రెండు వెక్టార్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ లో ఏ అండ్ బి ఆర్ కొలీనియర్ అని ఇచ్చినా లేదా క్వశ్చన్ లో ఏ అండ్ బి ఆర్ ప్యారలల్ వెక్టార్స్ అని ఇచ్చినా కొలీనియర్ వెక్టార్స్ అని ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ 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 ఇంపార్టెంట్ కండిషన్ ఏమవుతుంది అంటే I coefficient by I coefficients, which is nothing but a1 by b1 equal to a2 by b2 equal to a3 by b3 అవుతుంది. 2 వెక్టార్స్ కొలీనియర్ అని ఇచ్చినా ప్యారలల్ అని ఇచ్చినా we can use this condition. ఓకేనా? ఇది వరకు ఐపీఈ మెథడ్. బట్ జేఈలో కానీ ఎంసెట్ లో కానీ ఇచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా దగ్గర రెండు వెక్టార్లు కనబడుతున్నాయి, కొలీనియర్ అన్నాడు. కొలీనియర్ అంటే ఏం చేస్తావు? a1 by b1 ఈక్వల్ టు a2 by b2 ఈక్వల్ టు a3 by b3 రాస్తాము. డన్. నెక్స్ట్ కోప్లేనార్ అంటే 3 వెక్టార్స్ కి మాట్లాడతాం. కొలీనియర్ అంటే మనం మాట్లాడేది 2 వెక్టార్స్ కి, కోప్లేనార్ అంటే మాట్లాడేది 3 వెక్టార్స్ కి. కోప్లేనార్ అంటే ఏంటి? 3 or more vectors are said to be coplanar if they are in the same plane. ఒకటే ప్లేన్ లో ఉంటే కోప్లేనార్ అంటాం. మనకి 3 వెక్టార్స్ కోప్లేనార్ అని ఇచ్చాడా? ఏం లేదు, డెట్ కనుక్కోండి. డెట్ మేక్ ఇట్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 3 వెక్టార్స్ ఉన్నాయి అనుకుందాం. a ఈక్వల్ టు a1i ప్లస్ a2j ప్లస్ a3k, b ఈక్వల్ టు b1i plus b2j plus b3k. Similarly, C vector c1i plus c2j plus c3k అనే 3 వెక్టార్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర. ఓకేనా? ఈ 3 వెక్టార్స్ కోప్లేనార్ అన్నాడు. కోప్లేనార్ అంటే ఏంటి? ఏబిసి 3 వెక్టార్స్ యొక్క డిటర్మినెంట్ 0. దీన్ని ఇక్కడ బాక్స్ ప్రొడక్ట్ అంటామమ్మా. బాక్స్ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. దీని డిటర్మినెంట్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు 0 అవుతుంది. దాన్నే కోప్లేనార్ అంటాము. 3 వెక్టార్స్ కోప్లేనార్ అంటే దాని డెట్ ఈక్వల్ టు 0. 2 వెక్టార్స్ కొలీనియర్ అంటే a1 by a2 b1 ఈక్వల్ టు a2 by b2 ఈక్వల్ టు a3 by b3. క్లియర్? నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ 2 వెక్టార్స్. దీన్నే మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అని చదువుతాము. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ ఎడిషన్ మేజర్ గా 2 టైప్స్. ఒకటి ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్, ఇంకోటి పారలగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్. ఒక్కసారి ఈ 2 వెక్టార్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అబ్జర్వ్ దీస్ 2 వెక్టార్స్ కేర్ఫుల్లీ. ఓకేనా? ఇది చూడండి,
ఏబి ప్లస్ బిసి, ఏబి ప్లస్ బిసి, ఏ నుంచి బికి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది. రిజల్టెంట్ ఏసీ ఎక్కడ ఉంటది అంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తే, స్టార్టింగ్ పాయింట్ ని ఎండింగ్ పాయింట్ ని జాయిన్ చేస్తే నాకు ఏసీ వస్తుంది. ఇది ట్రయాంగులర్ లా. ట్రయాంగులర్ లా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో బికి స్టార్టింగ్ పాయింట్ అది. ఏ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. బికి స్టార్టింగ్ పాయింట్ అది, బి ఇక్కడ ఎండ్ అయింది. అయితే రిజల్టెంట్ నార్మల్ గా యాడ్ చేస్తాము. వచ్చే రిజల్టెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ మూడింటిని జాయిన్ చేస్తే నీకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని ట్రయాంగులర్ లా అంటాము. నెక్స్ట్ పారలోగ్రామ్ లా. ఇక్కడ చూడండి, ఏ ఒకటే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, బి ఒకటే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమైందమ్మా, ఏ ఎండింగ్ లో బి స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏ ఎక్కడ స్టార్ట్ అయిందో బి కూడా అక్కడే స్టార్ట్ అయింది. అయితే ఏ ప్లస్ బి యాడ్ చేస్తే రిజల్ట్ ఏంటి, ఏబి మధ్యలోకి పోతుందిరా. మధ్యలోకి పోతుంది ఏంటి, దీని స్టోరీ తెలుసుకోవాలనేసి ఇలా ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తే వీటన్నిటిని కలిపితే నీకు ఒక ప్యారలగ్రామ్ ఇచ్చింది. ఆ ప్యారలగ్రామ్ యొక్క డయాగ్నల్ ఏదైతే ఉందో ఆ డయాగ్నల్ నీకు రిజల్టెంట్ ఏ ప్లస్ బి. డయాగ్నల్ రిజల్టెంట్ అవుతుంది ఎప్పుడు, ఏ అండ్ బి ఆర్ స్టార్టింగ్ ఎట్ సేమ్ పాయింట్స్. ఓకేనా. ఒకవేళ ఏ ఎండింగ్ బి కి స్టార్టింగ్ అయితే థర్డ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ విల్ గివ్ యూ ఏసీ. ఇక్కడ ఏంటి, డయాగ్నల్ విల్ గివ్ యూ. ఓకే. నెక్స్ట్ ఎడిషన్ ఎలా అన్నా చేసుకోవచ్చు అమ్మ. ప్రాపర్టీస్ పెద్ద పట్టించుకోకలేదు, నార్మల్ గా ఎలా యాడ్ చేస్తాం అలానే. నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 2i + 3j + 4k ఉంది, i + j + k ఉంది. i కోఎఫిషియంట్ i కోఎఫిషియంట్, j కోఎఫిషియంట్ j కోఎఫిషియంట్, k కోఎఫిషియంట్ k కోఎఫిషియంట్ యాడ్ చేస్తాం. జనరల్ నార్మల్ ఎడిషన్. నెక్స్ట్ a + b యాడ్ చేసి తర్వాత c యాడ్ చేయొచ్చు, లేదా b + c యాడ్ చేసి తర్వాత a యాడ్ చేయొచ్చు. ఎలా అన్నా చేయొచ్చు. a కి నల్ వెక్టార్ యాడ్ చేస్తే a నే వస్తుంది, a కి దాని నెగేషన్ యాడ్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ జనరల్ ఎడిషన్ నార్మల్ గానే ఎలా యాడ్ చేస్తాం, i a1 + b1 i, a2 + b2 j, a3 + b3 k. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కూడా ఇలానే చేస్తాము. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చాలా 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 ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఉన్న ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఏం లేదు, నార్మల్ గా యాడ్ చేస్తే వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీకు. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 2 టైప్స్, ఒకటి డాట్ ప్రొడక్ట్, ఒకటి క్రాస్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ ఎక్కడ యూజ్ చేస్తా, క్రాస్ ప్రొడక్ట్ ఎక్కడ యూజ్ చేస్తా అంటే డాట్ ప్రొడక్ట్ కి ఇంకొక పేరు స్కేలార్ ప్రొడక్ట్. ఓకేనా. క్రాస్ ప్రొడక్ట్ కి ఇంకొక పేరు వెక్టార్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ కే మనం ఇచ్చే ఇంకొక పేరు స్కేలార్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ కి మనం ఇచ్చే ఇంకో పేరు వెక్టార్ ప్రొడక్ట్. ఓకేనా. అంటే డాట్ ప్రొడక్ట్ చేస్తే నీకు స్కేలార్ వస్తుంది. స్కేలార్ అంటే ఒక ఫైనైట్ ఆన్సర్ వస్తుంది. డాట్ ప్రొడక్ట్ చేస్తే నీకు ఒక ఫైనైట్ ఆన్సర్ వస్తుంది. క్రాస్ ప్రొడక్ట్ చేస్తే నీకు వెక్టార్ వస్తుంది ఆన్సర్. ఇక్కడేమో నీకు స్కేలార్ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి ఏమో నువ్వు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వెక్టార్ వస్తుంది. డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తాం, క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేస్తాం అంటే సి. డాట్ ప్రొడక్ట్ లో ఒక రెండు వెక్టార్స్ ఉన్నాయి, a1i + a2j + a3k, b1i + b2j b3k అనే ఒక రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నాకు డాట్ ప్రొడక్ట్ కావాలి. డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తామంటే నాన్న, i కోఎఫిషియంట్ ఇంటూ i కోఎఫిషియంట్ a1 b1 అంతే. ఇక తర్వాత i డాట్ i 1 అయిపోతుంది. i డాట్ i 1, i డాట్ j 0, i డాట్ k 0, j డాట్ k 0. ఓకే. i డాట్ i 1, j డాట్ j 1, k డాట్ k 1 ఉంటుంది. i డాట్ i అంటే a1 b1 ప్లస్ j డాట్ j a2 b2, k డాట్ k a3 b3. ఇది నీకు డాట్ ప్రొడక్ట్ కి వాల్యూ. a డాట్ b అంటే ఏమని చేస్తావు, i కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తావు, ప్లస్ j కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తాం, ప్లస్ k కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తాం. అది నాకు డాట్ ప్రొడక్ట్. నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్ కి వచ్చేసరికి డెట్ కనుక్కుంటాం. దేనికి డెట్ కనుక్కుంటాము, ఒక ijk తీసుకొని ఫస్ట్ వెక్టార్ సెకండ్ వెక్టార్, దీని డెట్ కనుక్కోవడం వచ్చు కదా. i ఇంటూ a2b3 మైనస్ a3b2 మైనస్ j ఇంటూ a1b3 మైనస్ a3b1, k ఇంటూ a1b2 మైనస్ a2b1. రైట్. అలా క్రాస్ ప్రొడక్ట్ కనుక్కుంటావు. డాట్ ప్రొడక్ట్ కనుక్కోవడం అంటే a1a2 + b1b2 + c1c2. క్రాస్ ప్రొడక్ట్ కనుక్కోవడం అంటేనేమో డెట్ కనుక్కోవడం. ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఏంటి అంటే a డాట్ b ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ a మాగ్నిట్యూడ్ ఆఫ్ b కాస్ థీటా. మాగ్నిట్యూడ్ ఆఫ్ a మాగ్నిట్యూడ్ ఆఫ్ b కాస్ థీటా. ఇక్కడ నుంచి ఇంకొక ఫార్ములా కూడా రాసుకుంటాం, కాస్ థీటా ఈక్వల్ టు a డాట్ b బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b, a మాగ్నిట్యూడ్ ఆఫ్ b రాస్తాం. నెక్స్ట్ a క్రాస్ b కి ఇంకొక ఫార్ములా magnitude of a magnitude of b sin theta n cap, where n cap is the unit vector. ఓకేనా. రెండు ఫార్ములాస్ ఉంటాయమ్మా. డాట్ ప్రొడక్ట్ అంటే ఒకవేళ నీకు రెండు వెక్టార్స్ ఇస్తే ఇలా కనుక్కుంటాం, లేదా యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఇచ్చి ఆ వెక్టార్ల యొక్క మాగ్నిట్యూడ్ ఇస్తే ఇలా కనుక్కుంటాం. సిమిలర్లీ రెండు వెక్టార్స్ ఇస్తే ఇలా కనుక్కుంటాం, వాటి మాగ్నిట్యూడ్స్ ఇచ్చి యాంగిల్ ఇస్తే ఇలా కనుక్కుంటాం.
నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ యూస్ చేస్తాం, డాట్ ప్రొడక్ట్ ఎక్కడ యూస్ చేస్తాము, క్రాస్ ప్రొడక్ట్ ఎక్కడ యూస్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్ నాన్న. సి ఫస్ట్ డాట్ ప్రొడక్ట్. క్వశ్చన్ లో నీకు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి లేదా ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ, చాలా పీపీక్యూస్ వచ్చాయి దీని మీద. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి, ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏ డాట్ బి బై ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి, ఆన్ బి దేని మీద, బి మీద, ఆన్ బి కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. సిమిలర్లీ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ, ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అని అడిగితే బి డాట్ ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ రాసేవాళ్ళం. అడిగింది ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి, ఏ డాట్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. డన్. నెక్స్ట్ ఒకవేళ లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అంటే ఇదమ్మా. అలా కాకుండా ప్రొజెక్షన్ వెక్టార్, ప్రొజెక్షన్ వెక్టార్ అని అడిగితే సేమ్ రాసి ఇంటూ బి వెక్టార్. ఒకవేళ బి ఆన్ ఏ అడిగితే సేమ్ రాసి ఇంటూ ఏ వెక్టార్ రాస్తాం. ప్రొజెక్షన్ వెక్టార్ అడిగితే ఏదైతే అడిగాడో ఆన్ తర్వాత ఏదైతే అడిగాడో ఆ వెక్టార్ తో మల్టిప్లై చేస్తాం. లేదా లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అడిగితే ఏ డాట్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. సిమిలర్లీ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ, బి డాట్ ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. డన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫార్ములా. ఇక్కడ నుంచి మీకు ఎప్పుడైనా సరే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటే ఆల్వేస్ గో ఫర్ కాస్. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటే సైన్ కాస్ రెండు ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఆల్వేస్ గో ఫర్ కాస్. కాస్ మాత్రమే తీసుకోండి. కాస్ థీటా ఈక్వల్ టు ఏ డాట్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఫర్దర్ గా రాసుకోవాలంటే ఏ డాట్ బి అంటే ఏంటి, a1 b1, a2 b2, a3 b3 బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఇది కాస్ థీటా. Now, if two vectors are perpendicular to each other, రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత, 90 degrees, right? If two vectors are perpendicular to each other, angle equal to 90 degrees. సో నాకు ఇప్పుడు యాంగిల్ 90 degrees అయింది. 90 అంటే cos 90 0, 0 అంటే న్యూమరేటర్ 0, అంటే a డాట్ b ఈక్వల్ టు 0. a డాట్ b చేస్తే 0 వచ్చిందా, ఏ డాట్ బి చేస్తే 0 వచ్చిందా అంటే వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అండ్ ఆల్సో మీకు ఎప్పుడైనా సరే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ అంటే గో ఫర్ కాస్ ఓన్లీ, కాస్ తోనే చేయండి అమ్మా. ఇంకోటి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉందనుకో, అంటే ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ హోల్ స్క్వేర్ ఉందనుకో, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఉత్త ఏబి ఉండవు ఎప్పుడు కూడా, అది ఏ డాట్ బి. 2ab అంటే 2a డాట్ బి అని మీకు మీనింగ్. ఓకేనా. Done. Vectors are perpendicular to each other. A dot B equal to 0. నెక్స్ట్ ఇవి కూడా దీని మీద కూడా జేఈ లో బాగా వచ్చే క్వశ్చన్స్, ఎంసెట్ లో కూడా బాగా వచ్చే క్వశ్చన్స్. గివెన్ యాంగిల్ ఈజ్ ఎక్యూట్. ఒకవేళ నీకు క్వశ్చన్ లో ఇచ్చిన యాంగిల్ ఎక్యూట్ యాంగిల్, దెన్ ఏ డాట్ బి ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇచ్చిన యాంగిల్ ఎక్యూట్ అయితే ఏ డాట్ బి గ్రేటర్ దాన్ 0. ఇచ్చిన యాంగిల్ అబ్ట్యూజ్ అయితే ఏ డాట్ బి లెస్ దాన్ 0. యాంగిల్ ఎక్యూట్ ఏ డాట్ బి గ్రేటర్ దాన్ 0. యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్ డైరెక్ట్ ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్ వస్తాయి మరి మీద, ఏ డాట్ బి లెస్ దాన్ 0. ఇందాక చెప్పా కదా, ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే 1, ఐ డాట్ జే ఇంకా ఏ అదర్ కాంబినేషన్ అయినా 0. ఐ డాట్ జే 0, జే డాట్ ఐ 0, జే డాట్ కే 0, కే డాట్ జే 0, కే డాట్ ఐ 0, ఐ డాట్ కే 0. నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్. ఏ అండ్ బి ఆర్ ప్యారలల్. ప్యారలల్ అయితే ఏంటి, సైన్ థీటా 0 అంటే ఏ క్రాస్ బి ఈక్వల్ టు 0. Two vectors are parallel, a cross b equals 0. Two vectors are perpendicular, a dot b equal to 0. Next, area of the parallelogram. Magnitude of a cross b. A cross b కనుక్కున్న తర్వాత దాని magnitude కనుక్కుంటాం. ఎప్పుడు parallelogram adjacent sides are given. Parallelogram adjacent sides ఇస్తే ఇదమ్మా ఫార్ములా. అదే parallelogram యొక్క diagonals ఇస్తే ఇది ఫార్ములా. Adjacent sides are given, then AB adjacent sides అయితే దాని ఏరియా ఆఫ్ ది parallelogram a cross b అవుతుంది. అదే నాకు ఒకవేళ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్, క్వాడ్రిలేటరల్ అంటే వన్ ఆఫ్ ది పారలెలోగ్రామ్ కదా, డయాగ్నల్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అంటే 1/2 d1 క్రాస్ d2 వెక్టార్ కనుక్కొని మ్యాగ్నిట్యూడ్ చేస్తాము. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ ప్రొడక్ట్ లో ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే 0 అవుతాయి అమ్మా. ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే 0 అవుతాయి. ఐ క్రాస్ జే కే ఇస్తుంది, జే క్రాస్ ఐ, జే క్రాస్ కే ఐ ఇస్తుంది, కే క్రాస్ ఐ జే ఇస్తుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ, కే క్రాస్ ఐ జే ఇస్తుంది. ఒకవేళ ఆర్డర్ రివర్స్ అయిందా, జే క్రాస్ ఐ మైనస్ కే, ఐ క్రాస్ జే, ఐ క్రాస్ కే మైనస్ జే, కే క్రాస్ జే మైనస్ ఐ. ఈ సైక్లిక్ ఆర్డర్ గనక రివర్స్ అయిందా ఆన్సర్ వస్తుంది విత్ మైనస్. డాట్ ప్రొడక్ట్ లో ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా ఒకటే, కానీ క్రాస్ ప్రొడక్ట్ లో ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ అన్న, ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ అవుతుంది.
ట్రిపుల్ ప్రొడక్ట్ డిలీట్ అంటారు కానీ కాన్సెప్ట్ నేర్చుకోండి అమ్మా. ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ట్రిపుల్ ప్రొడక్ట్? ట్రిపుల్ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ త్రీ ఇట్లా అయితే ఏ క్రాస్ బి డాట్ సి అడిగితేనేమో డెట్ కనుక్కుంటాం బాక్స్ ఏబిసి. క్రాస్ అడిగితే ఏ డాట్ సి ఇంటూ బి బార్, ఏ డాట్ బి ఇంటూ సి బార్. ఈ ట్రిపుల్ ప్రొడక్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో నేర్చుకోండి, క్వశ్చన్స్ వస్తాయి. వాల్యూమ్ ఆఫ్ ది పారలోపైపెడ్. వాల్యూమ్ ఆఫ్ ది పారలోపైపెడ్ అంటే బాక్స్ ఏబిసి ఈక్వల్ టు 0. వాల్యూమ్ ఆఫ్ ది పారలోపైపెడ్ అంటే బాక్స్ ఏబిసి ఈక్వల్ టు 0. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ 1/6 టైమ్స్ ఆఫ్ బాక్స్ ఏబిసి. మేజర్ గా ఎంసెట్ లో వస్తాయి దీని మీద క్వశ్చన్స్. ఇందా చెప్పా కదా ఏబిసిఆర్ కోప్లేనార్ బాక్స్ ఏబిసి ఈక్వల్ టు 0. వెక్టార్స్ లీనియర్లీ డిపెండెంట్ అంటే ఎలా రాసుకుంటాం? వాటి కాంబినేషన్ XA ప్లస్ YB ప్లస్ ZC అని రాసుకుంటాము. నెక్స్ట్ ఏబిసిఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్, దెన్ X ఈక్వల్ టు Y ఈక్వల్ టు Z ఈక్వల్ టు 0 అవుతుంది. లీనియర్లీ డిపెండెంట్ అంటే కాంబినేషన్ రాస్తాం, లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే X Y Z జీరోస్ అయితే అది వెక్టార్స్. వెక్టార్స్ లో మీరు మేజర్ గా నేర్చుకోవాల్సింది ఏది ఎక్కడ యూజ్ చేస్తాం, క్రాస్ ప్రొడక్ట్ ఎప్పుడు వాడాలి, డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు వాడాలి, ఈ ట్రిపుల్ ప్రొడక్ట్, వీటన్నిటి అప్లికేషన్స్ ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే మీకు ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి ఎక్కడ అప్లై చేసి ఎలా సింప్లిఫై చేస్తాం అనేది ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ 3D నేర్చుకునే ముందు మనం నేర్చుకోవాల్సిన వర్డ్స్ డీసీస్ డిఆర్స్. అసలు డీసీస్ డిఆర్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనము 2Dలో స్లోప్ అని నేర్చుకుని ఉంటాం, గుర్తుందా? 2Dలో స్లోప్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎంత యాంగిల్ అయితే మేక్ చేస్తుందో దాన్ని స్లోప్ అంటాం. 2Dలో స్లోప్, 3Dలో డీసీ డైరెక్షన్ కొసైన్. 3Dలో డీసీ, 2Dలో దాన్నే స్లోప్ అంటాం, 3Dలో డైరెక్షన్ కొసైన్ అంటాం. ఓకేనా? కొసైన్స్ ఆఫ్ దీస్ డైరెక్షన్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ డీసీస్. ఇదిగో ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, వై యాక్సిస్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, జెడ్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఇవమ్మా నీకు డీసీస్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, వై యాక్సిస్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, జెడ్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, అవి డీసీస్. డీసీస్ ఎక్స్ యాక్సిస్ తో మేక్ చేసే యాంగిల్ కాస్ ఆల్ఫా, వై యాక్సిస్ తో మేక్ చేసే యాంగిల్ కాస్ బీటా, జెడ్ యాక్సిస్ తో మేక్ చేసే యాంగిల్ కాస్ గామా. వాటినే ఎలా రాస్తామంటే LMN అంటాం. డీసీస్ ఆర్ LMN. L² plus M² plus N² equal to cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1. DRs. ABC are 3 numbers proportional to DCs. ఈ డైరెక్షన్ కొసైన్ కి ప్రపోర్షనల్ గా ఉన్న ఎనీ 3 నెంబర్స్ ని DRs అంటాం. ఎనీ 3 నెంబర్స్ దట్ ఆర్ ప్రపోర్షనల్ టు DCs. DCs తో ప్రపోర్షనల్ లో ఉన్న ఎనీ 3 నెంబర్స్ ని DRs అంటాం అమ్మా. డన్. నాకు డిఆర్స్ తెలుసు, డిఆర్స్ తెలిస్తే డీసీస్ ఎలా రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిఆర్ మై డిఆర్స్, ఏబిసిఆర్ మై డిఆర్స్, దెన్ డీసీస్ L ఈక్వల్ టు A by under root of A square plus B square plus C square, M ఈక్వల్ టు B by under root of A square plus B square plus C square, N ఈక్వల్ టు C by under root of A square plus B square plus C square. ABC are the DRs, then their DCs are A by under root of A square plus B square plus C square, B by under root of B square plus A square plus C square, C by under root of A square plus B square plus C square. నెక్స్ట్ ఈ డిఆర్స్ గురించి ఒక విషయం చెప్తా వినండి. డిఆర్స్ కనుక్కోవడం ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్ లో. రెండు వేస్. ఒకవేళ 2 పాయింట్స్ ఇచ్చాడు, డిఆర్స్ ఏమైతాయి అంటే డిఫరెన్స్ ఆఫ్ దోస్ 2 పాయింట్స్, x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 విల్ గివ్ యూ డిఆర్స్. నీకు ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఇస్తే వాటి డిఫరెన్స్ డిఆర్స్. ఫస్ట్ థింగ్ ఈస్ క్లియర్. ఒక పాయింట్ AB అనే ఒక లైన్ ఉంది, ఏ పాయింట్ x1 y1 z1, B అనే పాయింట్ x2 y2 z2, దెన్ దాని డిఆర్స్ x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 అవుతాయి. డన్. నెక్స్ట్ ఇంకొకటి, నీకు 2 లైన్స్ ప్యారలల్ ఇచ్చిన, 2 లైన్స్ ఒకటే డైరెక్షన్ లో వెళ్తున్నాయని ఇచ్చిన, 2 లైన్స్ యొక్క డిఆర్స్ సేమ్. నీకు ఈ లైన్ డిఆర్ తెలుసు, ఈ లైన్ కి ప్యారలల్ గా వెళ్తుందని తెలుసు, ప్యారలల్ గా వెళ్తున్నా, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నా, ఆ 2 లైన్స్ కి డిఆర్స్ సేమ్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అంటాడు, అంటే ఆ లైన్ గివెన్ లైన్ డిఆర్స్ సేమ్ నాన్న. ప్యారలల్ అంటాడు, ప్యారలల్ అంటే దాని డిఆర్స్ సేమ్. మీకు డిఆర్స్ 2 వేస్ లో కనుక్కుంటాం. పాయింట్స్ ఉంటేనేమో ఆ సబ్ట్రాక్షన్ x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 డిఆర్స్. 2 లైన్స్ ప్యారలల్ అయితే ఈ లైన్ డిఆర్స్ ఏవో ఈ లైన్ డిఆర్స్ కూడా అవే అవుతాయి. నెక్స్ట్ వెక్టార్ ఈక్వేషన్స్ ఎలా రాస్తాం? లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ హూజ్ పొజిషన్ వెక్టార్ ఈజ్ A and is parallel to a given vector B is R equal to A plus lambda B. Line passing through 2 points. 2 పాయింట్స్ అయినప్పుడు డిఆర్స్ ఇగో ఇక్కడ A పాసింగ్ త్రూ పాయింట్, B డిఆర్స్ అమ్మ. డైరెక్ట్ ఇస్తే ఇది నీకు ఈక్వేషన్. అలా కాకుండా నాకు 2 పాసింగ్ త్రూ పాయింట్స్ ఇచ్చాడు, పాసింగ్ త్రూ పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే డిఆర్స్ వస్తాయన్నా కదా, ఇదే R. ఒక పాయింట్ ఏదో ఒకటి రాసుకోండి ఇక్కడ, ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ B మైనస్ A. నెక్స్ట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ హ్యావింగ్ డిఆర్స్ ABC.
ఇంపార్టెంట్ చాలా. అయితే నాకు ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x మైనస్ x1 బై a ఈక్వల్ టు y మైనస్ y1 బై b ఈక్వల్ టు z మైనస్ z1 బై c. ఇది లైన్ రిప్రజెంటేషనే, ఇది లైన్ రిప్రజెంటేషనే. నెక్స్ట్ ఇది లైన్ రిప్రజెంటేషనే, ఇది లైన్ రిప్రజెంటేషనే. లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది అంటే x మైనస్ x1 బై x2 మైనస్ x1, y మైనస్ y1 బై y2 మైనస్ y1, z మైనస్ z1 బై z2 మైనస్ z1. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, రెండు లైన్స్ కి మధ్యలో యాంగిల్. నీకు రెండు లైన్స్ ఇలా ఇస్తే ఇది పాసింగ్ త్రూ పాయింట్, ఇవి డిఆర్స్. లైన్ ఏమవుతుంది అంటే b1 డాట్ b2 బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b1 మాగ్నిట్యూడ్ ఆఫ్ b2 కాస్ థీటా. అదే నాకు లైన్స్ ఇలా ఇస్తే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 6 ఆల్ అబౌట్ డిఆర్స్ నాన్న. డిఆర్స్ డాట్ ప్రొడక్ట్, డిఆర్స్ మాగ్నిట్యూడ్, డిఆర్స్ డాట్ ప్రొడక్ట్, డిఆర్స్ మాగ్నిట్యూడ్, డిఆర్స్ డాట్ ప్రొడక్ట్, డిఆర్స్ మాగ్నిట్యూడ్. ఆ డిఆర్స్ ఏవో తీసుకొని దాని నుంచి రాస్తాము. షార్టెస్ట్ డిస్టెన్స్ షార్ట్ గా మీరు ఏ ఇయర్ పేపర్ అయినా చూసుకోండి అమ్మా, జేఈలో 100% షార్టెస్ట్ డిస్టెన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. షార్టెస్ట్ డిస్టెన్స్ రెండు ఫార్మ్స్ లో ఉంటాయి. ఫార్ములాలు ఎలా యూస్ చేయాలో చూడండి. షార్టెస్ట్ డిస్టెన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్, ఏమి కన్ఫ్యూజ్ చేయడం మీకు ఇక్కడ. ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ లాంబ్డా b1, a2 ప్లస్ లాంబ్డా b2 ఆర్ 2 లైన్స్. అయితే ఆ రెండు లైన్స్ కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత ఎలా కనుక్కుంటాము అంటే a2 మైనస్ a1 డాట్ b1 క్రాస్ b2, a2 మైనస్ a1 డాట్ b1 క్రాస్ b2 బై magnitude of b1 cross b2, a2 minus a1 dot b1 cross b2 by magnitude of b1 b2. దాన్నే ఇంకోలాగా ఎలా రాస్తామంటే సి a2 వెక్టార్ a1 వెక్టార్ సబ్ట్రాక్ట్ చేస్తే ఒక వెక్టార్ వస్తుంది కదా, ఆ వెక్టార్ కి b1 కి b2 కి డెట్ కనుక్కుంటాం నాన్న. డెట్ కనుక్కుంటాం. a2 మైనస్ a1 వెక్టార్ కి b1 వెక్టార్ కి b2 వెక్టార్ కి డెట్ కనుక్కుంటాం బై magnitude of b1 cross b2. ఇది నాకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఇఫ్ ద లైన్స్ ఆర్ స్క్యూ లైన్స్. ఒకవేళ లైన్స్ ప్యారలల్ లైన్స్ అయితే, ప్యారలల్ లైన్స్ అంటే డిఆర్స్ సేమ్, b క్రాస్ a2 మైనస్ a1 బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b. ఒకవేళ నీకు ఇది సేమ్ కనబడితే b క్రాస్ a2 మైనస్ a1 బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b. మోస్ట్లీ స్క్యూ లైన్స్ వస్తాయి మనకి. స్క్యూ లైన్స్ వస్తే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటిది బాక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ డెట్. a2 మైనస్ a1 వెక్టార్ రాస్తాం, b1 వెక్టార్ రాస్తాం, b2 వెక్టార్ రాస్తాం. అది న్యూమరేటర్ బై డినామినేటర్ మాగ్నిట్యూడ్ ఆఫ్ b1 క్రాస్ b2. నెక్స్ట్ ఇలా లైన్ ఉంది నాకు x మైనస్ x1 బై a1, y మైనస్ y1 బై b1, z మైనస్ z1 బై c1. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్, ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ ఏమవుతుందంటే ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటాం. లాంబ్డా అనుకుంటే x ఈక్వల్ టు x1 ప్లస్ a1 లాంబ్డా 1, y ఈక్వల్ టు y1 ప్లస్ b1 లాంబ్డా, z ఈక్వల్ టు z1 ప్లస్ c1 లాంబ్డా. ఓకేనా? ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్. సిమిలర్లీ ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇందాక అదే రాసింది ఫార్ములా. x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1, a1 b1 c1, a2 b2 c2 బై magnitude of b1 b2. ఇలా రెండు లైన్స్ ఉండి నీకు షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగితే x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 బై magnitude of అంటే a1 b1 c1, a2 b2 c2. దీనికి డెట్ కనుక్కుంటాం. డెట్ కనుక్కొని ఇదే ఫార్ములా నాన్న. ఈ ఫార్ములా విత్ వెక్టార్ ఎగ్జాంపుల్ ఇది బై magnitude of b1 b2. నెక్స్ట్ 3D లో మనకి బాగా రిపీట్ అయిన కాన్సెప్ట్స్ ఇవి. షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ బాగా రిపీట్ అయితే, ఒకవేళ మీ షిఫ్ట్ లో షార్టెస్ట్ డిస్టెన్స్ పోతేనన్నా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్, దీని మీద ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ ఎలా కనుక్కోవాలంటే ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ కనుక్కున్నాం, ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ కనుక్కున్నాం. ఇక వీటికి ఈక్వేట్ చేసుకుంటాం, ఆన్సర్ వస్తుంది. x కి ఈక్వేట్ చేసుకుంటాం, y కి ఈక్వేట్ చేసుకుంటాం, z కి ఈక్వేట్ చేసుకుంటాం, లాంబ్డా మ్యూ వాల్యూస్ వస్తాయి, ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ వస్తుంది. వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి మీద ఎగ్జాంపుల్స్ మనం జేఈ ఎండ్ గేమ్ వెక్టర్స్ అండ్ 3D లో ఆల్రెడీ కంప్లీట్ చేసాము. చాలా ఇంపార్టెంట్ అన్న. ఈవెన్ హెచ్బిఎస్ లో కూడా వీటి మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాము. ఇవి బాగా రిపీటెడ్ మోడల్. ఉత్త వెక్టర్స్ అండ్ 3D నుంచే ఈజీలీ మీకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి జేఈలో. సో మీరు ఎప్పుడైతే జేఈకి ఎగ్జామ్ వెళ్తున్నారో, వెదర్ ఇట్ ఈస్ జేఈ ఆర్ ఎంసెట్, బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక్కసారి ఇది రివైజ్ చేసి వెళ్ళండి ఈ ఫార్ములాస్ అని. ఎందుకంటే స్పెషల్ గా ఈ చాప్టర్ లో
ప్యూర్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయరా. ఏదో పెద్ద ఏమీ కష్టపడక్కర్లేదు, మీరు ప్యూర్లీ ఫార్ములాస్ నేర్చుకొని వెక్టార్ ఏంటి, అది ఎలా రాస్తాము, ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలి, ఇది గనక తెలిస్తే ఈజీగా మనం ఇందులో క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో వన్స్ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఈ ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకొని దెన్ ఎగ్జామ్ కి వెళ్ళండి, సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే, దట్స్ ఇట్ నానా, దట్స్ ఇట్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్, బై బై.